ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, మనం ప్రధానంగా రెండు వార్తలు చూస్తున్నాం. రేవంత్ వియ్యంకుడికి కేంద్రం సంస్థ సాయం చేసింది, కేంద్రం సాయం చేసింది రేవంత్ వియ్యంకుడి సంస్థకు అనేది ఒక వార్త మనం చూస్తున్నాం. దీంట్లో ఆదాని కీలక పాత్ర పోషించారనేది ఒక వార్త అయితే, అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఆదాని సామ్రాజ్యం విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. నల్గొండ జిల్లాలో దాదాపుగా 825 ఎకరాల సున్నపురాయి మైనింగ్ కోసం అక్కడ అనుమతులు వచ్చే విధంగా అక్కడ ఆల్రెడీ పబ్లిక్ హీరింగ్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో ఆదాని సామ్రాజ్యాన్ని రేవంత్ రెడ్డి విస్తరించేందుకు సహకరిస్తున్నారు అనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. నరసింహారెడ్డి గారు, ఇటేమో రేవంత్ వియ్యంకుడి సంస్థకు సహకారం, ఇటేమో ఆదానికి రేవంత్ రెడ్డి సహకారం అనేది రెండు వార్తలు చూస్తున్నాం. ఈ రెండింటిని ఏ రకంగా విశ్లేషించుకోవచ్చు? ఒకటండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము ఆదానితోని కుమ్ముక్కైపోయి దేశ సంపదను మొత్తం కూడా ఆదాని కట్టబెడుతున్నాడు ప్రధానమంత్రి మోడీ అని రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగి చెప్తున్నారు. అంటే ఆదాని ఒక ఫ్రాడ్ కంపెనీ, ఇండస్ట్రియలిస్ట్ కాదు, ఈయన ఫ్రాడ్ కాబట్టి ఈయనను మేము వ్యతిరేకిస్తున్నాము. సంపద మొత్తం కూడా ఆయన చేతిలోకి పోయేటట్టుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, చట్టాలన్నీ కూడా ఆయనకు అనుకూలంగా చేస్తున్నారు, మారుస్తున్నారు చట్టాలు కూడా అని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది? ఇక్కడ మాత్రం రాహుల్ గాంధీ చెప్పేది ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం అమలు కావట్లేదు. 10 సంవత్సరాలు మీకు గుర్తుండే ఉంటుంది రాజేష్ గారు, 10 years 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఆదాని కానీ, ప్రపంచ బ్యాంకు కానీ, IMF కానీ ఎలాంటి ఈ రెండిటికి ఇక్కడ అడుగు పెట్టనీలే కేసీఆర్ గారు. వీళ్ళు పెడితే దోపిడీకి ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది, పేద ప్రజలను దోచుకుంటారు వీళ్ళు ఫ్రాడ్ అని చెప్పి ప్రపంచ బ్యాంకును కూడా ఎన్నడూ కూడా ఇక్కడ అడుగు పెట్టనీయలేదు. ప్లస్ ఆదానిని అసలు ఎన్నిసార్లు చేసినా కానీ ఒక్కసారి కూడా వారు అనుమతించలేదు. అది యాదాద్రి పవర్ విషయంలో కావచ్చు, అయినా BHLకి ఇచ్చిన ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వనని చెప్పినాడు, ట్రాన్స్పరెంట్గా ఉండాలని. మీరు ఏది తీసుకున్నా కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమలలో ఆదానిని అడుగుపెట్టని బలంగా ఎందుకు వ్యతిరేకించారు చెప్తున్నాను. దానికి గల కారణాలు అదే చెప్తున్నాను. దానికి గల కారణాలు ఏంటంటే, ఆదాని అనేటోడు ఒక ఫ్రాడ్ వీడు. ఈయనకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా దేశ సంపదను దోసుకోవడానికే ఉంటాయి. ప్రభుత్వాలనే శాసించే స్థితిలో ఆదాని ఉన్నాడని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా, ప్రధానమంత్రి మోడీ ఒత్తిడి చేసినా కానీ కేసీఆర్ తలగ్గోలేదు. దానికి సంబంధించి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రపంచ బ్యాంకుని తీసుకొస్తున్నది, RRRకి సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి ఆల్రెడీ చర్చలు జరిపినారు. ఇక్కడ ఆదానికి సంబంధించి కూడా ఇలా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. దీంట్లో ఉన్న రాజకీయమైన విషయాన్ని మనం ఆలోచించవలసింది. రాహుల్ గాంధీ ఏమో వ్యతిరేకిస్తున్నాడు, ఫ్రాడ్ ఇండస్ట్రియలిస్ట్ అంటున్నాడు. మోడీకి ఎవరైతే ఉన్నారో ఇతను బినామీ అంటున్నాడు, డైరెక్ట్గా చెప్పినాడు చాలాసార్లు, మోడీ బినామే ఆదాని అని. ఇక్కడ కాదు, మోడీ విదేశీ పర్యటనలో శ్రీలంక కావచ్చు, మిగతా ఆస్ట్రేలియా కావచ్చు, దక్షిణాఫ్రికాలో ఉన్న మైన్స్ కోసం కావచ్చు, ఈయన మొత్తం 26 దేశాలు తిరిగిన మోడీ విదేశీ పర్యటనలు అన్నీ కూడా ఆదాని యొక్క ఇండస్ట్రీ సామ్రాజ్యం విస్తరణ కోసమే అని చెప్పి బహిరంగంగా రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేసినారు. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈయనను ఆహ్వానిస్తున్నటానికి మనకు కారణం ఏం తెలవాలి. మరి ఇంత చేసినప్పటికీ కూడా మరి రాహుల్ గాంధీ కూడా కానీ అధిష్టానం కానీ ఏ చర్యలు తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి మందలిస్తలేరు, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అడగటం లేరు, నోటీస్ ఇవ్వట్లేరు, పిలవట్లేరు, మాట్లాడటలేరు. దీనికి గల కారణాలు 2 కనిపిస్తున్నాయి నాకు. ఒకటి, నెల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 2 రాష్ట్రాల అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్ డబ్బు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఖర్చులకు సంబంధించి కావచ్చు, నెలకు 250 నుంచి 300 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అప్పచెప్తున్నాడు అధిష్టానానికి అనేది కారణమైందా? ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలకు 2,000 కోట్లు 3,000 కోట్లు బిల్డర్ల నుంచి వసూలు చేసి, మిగతా అన్ని దగ్గర నుంచి రాష్ట్రం నుంచి వసూలు చేసి మొత్తం కూడా అక్కడికి ఇవ్వటము, రైతులను పొట్టగొట్టి ఇలా గిట్టుబాటు ధర రాకున్నా 1,800 అమ్మినా 2,320 23 20 + 500 28-20 రూపాయలు రావాల్సి ఉంటే 2,000 లోపు ఇవాళ మిల్లలతో కొనిపించి కుట్రవన్నీ కొనుగోలు కేంద్రాన్ని బంద్ చేసి మిగిలిన 900 రూపాయలు 400 రూపాయలు వసూలు చేసి మళ్ళీ రాహుల్ గాంధీ పంపిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ నోరు మీద పెట్టలేడా, వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదనే అనుమానాలు. తెలంగాణకు ఎంటర్ అవుతున్న విషయం రాహుల్ గాంధీకి తెలియకుండా ఉంటుందనేది అనుకోలేము. లేదు, తెలుసు, అన్నీ తెలుసు. తెలిసి ఎందుకు చేస్తున్నారంటే ఆయనకు డబ్బుల కారణం అయి ఉండాలి. లేదు, ఈయనకు సంబంధించి కూడా అక్కడ పోయి ఈ డబ్బులు ఇచ్చేసి మేనేజర్ని చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటండి? ఆదాని రాష్ట్రానికి ఎందుకు వస్తాడండి మీరు చెప్పండి.
ఇప్పుడు ఈ సిమెంట్ సేకరణ, అభిప్రాయాల సేకరణ తాజాగా దామరచల్ల మండలం గగన్పాడు గ్రామంలో లైమ్ స్టోన్ సంబంధించిన 820 ఎకరాల 25 ఎకరాల సున్నపురాయికి సంబంధించి 29వ తారీఖు నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అభిప్రాయ సేకరణ చేస్తుంది, పబ్లిక్ హియరింగ్ పెడుతుంది. దీని చరిత్ర ఏంది? ఆల్రెడీ పాణ్యం సిమెంట్స్ అని ఒకటి ఉండే, అక్కడ మనకు ఉండే ప్రతాప్ రెడ్డి వాళ్ళది, రాయలసీమ వాళ్ళది ఇక్కడ ఉండే. దాన్ని ఇప్పుడు చాణక్య సిమెంట్స్ కింద ఉన్న ఈ 825 ఎకరాలను అంబుజా సిమెంట్స్ కింద ఆల్రెడీ కొనేసినారు 11,000 కోట్లకేమో. కొనేసి దీన్ని విస్తరణ చేయడానికి ఇంకొక 1000 ఎకరాల్లో 2000 ఎకరాల్లో లైమ్ స్టోన్ని ఈయన కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ఇది. ఎందుకు ఈయనకి ఇవ్వాలి ఇప్పుడు అంటే భారతదేశంలోనే సిమెంట్ ఇండస్ట్రీలో రారాజుగా వెలగాలనేది ఈయన యొక్క ఇది. ఆల్రెడీ రామన్నపేటలో ఆల్రెడీ వేరే పర్పస్ కోసం లాజిస్టిక్ పార్క్ కోసం సేకరించిన భూమిలో విపరీతమైన పొల్యూషన్ వస్తున్న అంబుజా సిమెంట్స్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే తీవ్రంగా వ్యతిరేకించారు ప్రజలు. అక్కడ ఇవాళ ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. అయినా మొండిగా ఈ ప్రభుత్వం ఇక్కడ పోతుందంటేనే ఈ ప్రభుత్వానికి మూడిందని మనం అర్థం చేసుకోవాలి. రైట్ విజయ్ గారు, మొన్ననే వారు ప్రస్తావించినట్టుగా మొన్న రామన్నపేటలో ఎంత ఆందోళన జరిగిందో మనం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు కోల్పోయే ఇటువంటి కంపెనీకి, మా తరాలు నష్టపోయేటువంటి కంపెనీకి మేము భూములు ఇచ్చేది లేదనేది ఇక్కడ పెట్టొద్దని వాళ్ళు ఆందోళన చేశారు. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఏకంగా సున్నప్రాయి కోసం 825 ఎకర్స్లో ఆల్రెడీ విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఇది ఒకటి అయితే ప్రజల కంటే ఇప్పుడు ఆదానీయే ముఖ్యమా రేవంత్ రెడ్డికి అనే ప్రశ్న ఒకటి. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి వియ్యంకుడికి కేంద్రాన్ని సాయం చేసింది, దీంట్లో ఆదాని మంత్రంగా ఉంది కాబట్టి ఆ రకమైన బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆదాని ఇద్దరు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విమర్శ చాలా బహిరంగంగానే వినిపిస్తోంది. ఈ 10 నెలల కాలంలో 11 నెలల ఏడాది కాలం కావస్తున్నటువంటి పాలనలో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి పరిణామక్రమం ఎట్లా చెందిందంటే 3 ఆలకు తెలుగు అదాని, అల్లుడు, అదేవిధంగా అన్నదమ్ములు కోసమే తెలంగాణ ఉన్నట్టు. రేవంత్ రెడ్డి అల్లుడు, అదాని జాతీయ స్థాయిలో చూసుకున్నట్టయితే ఈయన అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి వీళ్ళు పంచుకున్నారు. అసలు తెలంగాణ రకరకాల మైనింగ్ ఒక ఆయనకు, భూములు ఒక ఆయనకు, సెటిల్మెంటు ఒక ఆయనకు, నియోజకవర్గము ఈ రకమైనటువంటి ఒక అరాచక పాలన వైపు కనిపిస్తున్నది. అదానికి సంబంధించి నిన్ననే మన మహారాష్ట్ర ఎలక్షన్లు ఇక్కడ ముఖ్యమంత్రి పోయి మహారాష్ట్ర ఎలక్షన్లో ప్రచారం చేస్తూ గుజరాత్ నుంచి వచ్చాడు అదాని అండ్ మోడీ. గుజరాత్ నుంచి వచ్చి బొంబాయిని దోసుకోవడానికి వస్తున్నారు. బొంబాయికి గుజరాత్ గులాముల కింద ఈ అజిత్ అక్కడ ఉన్నటువంటి మిగతా బీజేపీ వాళ్ళు షిండే అండ్ వీళ్ళు వ్యవహరిస్తున్నారు, వీళ్ళని ఓడించాలి అని చెప్పి పిలిపించినటువంటి. మరి అక్కడ గుజరాత్ గులాములు అయినప్పుడు తెలంగాణకు వచ్చేసరికి నువ్వే ఆహ్వానించి ఇదైనప్పుడు ఇక్కడ కూడా గుజరాత్ గులాం ముఖ్యమంత్రిగా మీరే చేస్తున్నట్టు కదా, మీ స్టేట్మెంట్ మీకే వర్తిస్తుంది కదా. ఇన్ని అబద్ధాలు, ఒక రకమైన స్టాండ్ లేకుండా వాళ్ళ అవసరాల కోసం మొత్తం ఇప్పుడు రాష్ట్రానికి ఒక స్టాండ్ సరే రాహుల్ గాంధీకి ఉందనుకుందాం జాతీయ స్థాయిలో. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ అదానికి మొత్తం రెడ్ కార్పెట్ పలిసి స్వాగతం పలుకుతూ పక్క రాష్ట్రానికి పోయి అదానికి గులాంగిరి చేస్తున్నారు, అదాని దోసుకోవడానికి వస్తున్నాడు అంటే ఇక్కడికి కూడా దోచుకునే వ్యక్తినే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఎంత ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇక్కడ మొత్తం అదే అదాని అల్లుడు అన్నదమ్ములే. ఈ కంపెనీ ఇంకో కంపెనీ దివాలా తీసిన కంపెనీకి 100 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చినట్టు ఎందుకు వచ్చింది? నెక్సస్ కంపెనీ ఇవి మిగతాకి సంబంధించిన దివాలా ఈ రకమైనటువంటి పరిపాలన ఇది మొత్తం ఒక రాష్ట్రాన్ని ఒక వాళ్ళ చేతిలో పెట్టడానికి అన్ని సహజ వనరులు, విద్యుత్తు, అదేవిధంగా ఇది సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక్క దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఏంటంటే బిర్లా నెంబర్ 1. ఇప్పుడు బిర్లాకు ఈయనకు పోటీ జరుగుతుంది. బిర్లా ఇప్పుడు నెంబర్ 1 ఉన్నది ఆల్ట్రా సిమెంట్కి సంబంధించి. దేశంలో ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఒక్క నెల ఈఎంఐ, ఏ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఒక్క నెల ఈఎంఐ లోన్ తీసుకున్నటువంటి కట్టకపోతే ఇమ్మీడియట్గా బ్యాంక్ వాడు ఫోన్ చేస్తున్నా, నువ్వు ఇమ్మీడియటే అమ్మే లేదు నోటీసులు ఇస్తాం, లేకపోతే అదానికి అమ్ము అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఒక బ్యాంక్ కూడా చెప్తున్నాడు ఫోన్ చేసి, కాకపోతే ఎమ్మటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి అదానికి నీ కంపెనీ అని. అట్లా దేశవ్యాప్తంగా అనేక క్యాప్చర్ చేసినటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక విషయం అండి, మన కళ్ళ ముందు జరిగింది. ఒక 4 రోజుల క్రితము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ దాడి చేసింది. ఆదాని వచ్చేమో ఐటీసీ కోహినూర్లు ఉన్నాడు. ఈయన రాత్రిపూట పోయి ఎవరికి తెలియకుండా ఒక ప్రైవేట్ మీటింగ్ ఆదానితోని కోహినూర్ హోటల్ జరిగింది. ఇంతవరకు దాడి చేసి 1 రోజులు అయినప్పటికీ కూడా 15 రోజులు అయినప్పుడు కూడా ఈడీ వాళ్ళు జనరల్గా భారతదేశంలో ఎక్కడ దాడి జరిగినా 24 గంటల్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు.
ఎంత క్యాష్ దొరికింది, ఏం డాక్యుమెంట్లు తీసుకుపోతున్నాము, అవన్నీ కూడా వాళ్ళు వెల్లడిస్తారు. ఇది ఫస్ట్ టైం ఇండియాలో అసలు దాడి జరిగిన వివరాలు తెలపకపోగా ఈయన పోయి అక్కడ చేసింది ఏంటంటే, అనుమానాలు ఏంటి, ఇక్కడ రాయదుర్గం కొండ మీద ఉన్న 85 ఎకరాల భూమిని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దానికి సంబంధించి ఆదానికి ఫేవర్ చేయడం కోసమే రేవంత్ రెడ్డి పంపిండన్నది ఇంటర్నల్ వార్త. రెండవది, ఆయన కొడుకు సంబంధించిన ఏది ఫెమా కేసులో దొరికిన కేసుకు సంబంధించి ఆయన పోయి కాళ్ళ మీద పడి ఇది చేస్తుండని. అంటే మీ మంత్రులు మీరు చేసే స్కాములన్నిటికీ రక్షణగా ఆదాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం వారధిగా ఇయ్యాల. రేవంత్ రెడ్డికి ఉన్న అన్ని కేసులకు సంబంధించి ఓటుకు నోటు కేసు కావచ్చు, ఈయన పొంగులేటి మీద ఉన్న కేసులకు వారధి ఎవరు అంటే మోడీతో మాట్లాడడానికి ఎవరు అంటే ఆదాని. అందుకే మేము చెప్తున్నాం ఏంటంటే, ఇక్కడున్న రేవంత్ సర్కార్ని డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వము, ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు కూడా దాని మీద కూడా చర్చ పెడదాం, అక్కడున్న మోడీ కూడా దీన్ని కాపాడుతున్నది వాస్తవం. ఫార్మర్ పొట్టగొట్టి ఫార్మాకు నీళ్లు, భీమా ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీళ్లు తరలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ మండిపడుతున్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని ఇప్పటికే లగచర్ల బాధితులు ఎంత ఆవేదన చెందుతారో, ఎంత ఆక్రందన వెళ్ళగలుగుతున్నారో మనం చూస్తున్నాం. దానికి తోడుగా ఇంకా వాళ్ళని మరింత దెబ్బ కొట్టే విధంగా అక్కడి నుంచి భీమా నుంచి 7 టీఎంసీల తరలింపు కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందట. నరసింహారెడ్డి గారు ఓవైపు లగచర్ల బాధితులు ఆల్రెడీ ఢిల్లీ బాట పట్టారు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిశారు, జాతీయ స్థాయిలో ఇవాళ కూడా వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రందన చెప్పబోతున్నారు. దాంతోపాటుగా భీమా నుంచి అదే ఫార్మా కంపెనీకి 7 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం తరలించేందుకు కుట్ర జరుగుతుందంటూ అక్కడ రైతులు చేస్తున్నటువంటి ఆక్రందన. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి 2-3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఇది ఇప్పుడు 1400 నుంచి 1500 ఎకరాలు మొత్తం ఎక్వైర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది. అసలు ఎందుకు ఇప్పుడు పచ్చని పొలాలలో, పారుతున్న పొలాలలో, వ్యవసాయ భూములలో నువ్వు అసలు ఎందుకు సేకరణకు మొదలుపెట్టినావు అనడానికి కారణం చెప్పటం లేదు. ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే ఫార్మాసిటీ కోసం 13,000 ఎకరాలు ఇక్కడ ఆల్రెడీ ఎక్వైర్ చేసి పెట్టినారు. ఎక్కడ కొంగరకల్లం దగ్గర 13,000 ఎకరాలు ఇక్కడ ఉంది ఆల్రెడీ. నువ్వు ఫార్మా కంపెనీ పెట్టదలుచుకుంటే, ఏదైనా పెట్టదలుచుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ స్థలం ఉంటే, పర్మిషన్లు ఉన్న దగ్గర నువ్వు ఫార్మా కంపెనీ పెట్టకుండా కావాలని రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఎలాంటి నోటీసులు లేకుండా నువ్వు అభిప్రాయ సేకరణలో అభిప్రాయం చెప్పితేనే అరెస్టులు, జైలుకు పోయి చిత్రహింసలు పెడుతున్నారు. ఇలా ఏం అవసరం ఉంది అంటే, దీని వెనుక డబ్బు ఉన్నదనేది వాస్తవం. డబ్బు ఉన్నది ఎవరికో ఫేవర్ చేయాలనే నువ్వు ఇది చేస్తున్నావు అనేది వాస్తవం. నీ అల్లుని కోసమా, ఆదాని కోసమా, ఎవరి కోసం చేస్తున్నావు అనేది స్పష్టం చేయాలి. ఎందుకు అంటే, దరిదాపు పోలేపల్లి కావచ్చు, ఇక్కడ లగచర్ల కావచ్చు, రోడ్డుబండ తండ కావచ్చు, ఒక 5 గ్రామాలలో ఈ 1400 ఎకరాల్లో ఎక్వైర్ చేయాలని పెట్టుకున్నారు. ఏం జరిగిందంటే, ఇక్కడ మొన్న జరిగిన దాంట్లో అభిప్రాయ సేకరణ అనేది, పబ్లిక్ హియరింగ్ అంటే ఏంది, ప్రజల అభిప్రాయ సేకరణ. ఓ ఇండస్ట్రీ పెడుతున్నాం, మీ అభిప్రాయం ఏందో చెప్పమని అడిగినావు. అడిగితే అక్కడికి వచ్చితే అభిప్రాయం చెప్పడానికి కూడా ఇది మేము ఇవ్వము అని చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. అభిప్రాయ సేకరణలో అభిప్రాయం చెప్తేనే ఇలా చిత్రహింసలు, అరెస్టులు, జైలు పాలు కావడం, నిర్బంధం పెట్టడం అనేది ఎంతవరకు సంబంధించి ఏం నడుస్తుంది తెలంగాణలో? ఏ నియంతృత్వ పోకడ ఏంది అసలు? మీకు ఎవడిచ్చిడు మీ అధికారము? ఇలా గిరిజనులు, ఎస్సీ ఎస్టీలే ముఖ్యంగా ఇవాళ భూములు కోల్పోతున్న వాళ్ళు. వారు ఇవాళ మొత్తం ఎస్సీ కమిషన్కి ఇక్కడ ఇచ్చినారు, ఇవాళ ఢిల్లీకి పోయి అక్కడ కూడా ఎస్టీ కమిషన్కు, ఎస్సీ కమిషన్కు ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇప్పుడు వాళ్ళ భూములు అసలు గుంజుకోవచ్చా? మీరు ఎస్సీ ఎస్టీ భూములను గుంజుకోవడానికి హక్కు లేదు. మీరు వాళ్ళు మినహాయించినారు, ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు మినహాయింపబడ్డారు, ల్యాండ్ ఎక్విజిషన్లో. మీరు గొప్పలు చెప్తారుగా, 2013లో మేమే భూ సేకరణ చట్టం తెచ్చినాము, 1:10 ట్రిపుల్ ఆర్ఆర్ ఇవ్వాలి, రీహాబిలిటేషన్ స్కీమ్ ఉండాలి, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి 20 లక్షలు ఇవ్వాలి, మార్కెట్ రేట్కు 10 టైమ్స్ ఇవ్వాలి. మీరే చెప్పినారు కదా ఇవన్నీ. చెట్టుకు, పుట్టకు, ఇల్లుకు అన్నిటికీ ధరగట్టి ఇవ్వాలి. ఏది లేదు. ఇప్పుడు మీ తమ్ముడో మీ అన్న పోయి, ఆయన తిరుపతి రెడ్డి పోయి బూతులు తిట్టుకుంటూ ఒక్కొక్కళ్ళని మాట్లాడుకుంటూ ఇవాళ మీరు సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. అంటే ఈయన చేసేది ఏంటంటే, 6 మంత్రులు ఖాళీ ఉన్నాయి. రాజేష్ గారు వారి సతీమణికి ఒక్కటప్ప చెప్పేసిండు. ఆమె మొత్తం వసూళ్ళకు సంబంధించి వారు. ఇక తిరుపతి రెడ్డికి ఒక శాఖ, ఆయనకో శాఖ, ఈయనకో శాఖ, ఇంకొనికో శాఖ. ఇక అధిష్టానం కళ్ళు మూసుకుంటుంది. 6 శాఖలు ఎందుకు నింపుతలేరంటే, ఈ వసూళ్ళకు సంబంధించి ఈయన చేసుకోవడం మొదలు పెట్టిండు. ఇక బట్టి గారు ఆయన దుకాణం ఆయన తెరిచిండు, ఉత్తమ్ గారు ఆయన దుకాణం ఆయన, వెంకరెడ్డి గారు ఆయన దుకాణం ఆయన. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అక్రమంగా భూములే గుంజుకుంటున్నారని వాళ్ళు గగ్గోలు పెడుతుంటే, గిరిజనులను తీసుకుపోయి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే, ఇవాళ మళ్ళీ రైతుల పొట్ట కొట్టడానికి భీమాకు సంబంధించి ఈ ఇండస్ట్రీకి కావాల్సిన వాటర్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి, తరలించడానికి 7 టీఎంసీలు.
ఇప్పుడు వనపర్తి కానీ దేవరకథ కానీ కొల్లాపూర్ రైతులకు ఆల్రెడీ అక్కడున్న అది బీమా ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు. అసలు కాంగ్రెస్ పరిపాలనలో అవి నోచుకోలేదు పారుగంతకు. కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ డబ్బులు కేటాయించి దరిదాపు 1.98 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా బీమాను తీర్చిదిద్దినారు వారు. కానీ మనం మాట్లాడుతున్నారు మహబూబ్ నగర్ మొత్తం విస్మరించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మొత్తం ఎండబెట్టారు, ప్రాజెక్టులను పట్టించుకోలేదని మనం ఇటీవల మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే మహబూబ్ నగర్కి సంబంధించారు నువ్వు చెప్పినే నిజం అనుకుందాం. నువ్వు మహబూబ్ నగర్కి సంబంధించి నువ్వు చేసింది ఎందుకు చెప్పు 11 నెలల్లో. ఇప్పుడు ఈ చిచ్చు నువ్వు పెట్టింది కదా. ఎందుకు భీమా నీళ్ళు ఇక్కడికి ఇవ్వాలి నువ్వు చెప్పు, ఎందుకు నీళ్ళు ఇవ్వాలి చెప్పు. ఇవాళ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నీ సొంత నియోజకవర్గం నుంచే నీ పతనం ప్రారంభమైంది రేవంత్ రెడ్డికి. ఎవడు అవసరం లేదు, నీ నియోజకవర్గంలోనే ఈ పతనం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్న ఫార్మా భూములకు సంబంధించి నువ్వు అక్విజేషన్కి మొదలుపెట్టినావో అక్కడే నీ పతనం మొదలైంది అనేది వాస్తవంగా మనం గుర్తించాలి. విజయ్ గారు, కొడంగల్ అనేది సీఎం సొంత నియోజకవర్గం నుంచే ప్రజలు ఇంత ఇబ్బందులు పడి అటు గిరిజన రైతులు ఇంత బాధపడుతుంటే వాళ్ళ ఆ ప్రయత్నం ఆపడం అనేది ఒక న్యాయం. కానీ అట్లా ఆపకుండా మరీ ముందుకు తీసుకెళ్తూ ఏకంగా బీమా నుంచి సంవత్సరానికి 7 టీఎంసీలు నీళ్లు ఆ కంపెనీకి అందించే విధంగా ఆల్రెడీ ప్రణాళికలు కూడా రూపొందించబడ్డాయి. తిరుపతి రెడ్డి ఏమంటాడు, తొక్కుకుండా తీసుకుంటాం, ఎవడరా భూములు అని నా కొడుకు ఎవడు రా అని అనుకుంటా. ఏంటి మాటలు ఏంటి అసలు? దౌర్జన్యపరంగా ఈ రాజ్యాంగేతర శక్తులు ఏంది వీళ్ళంతా కుటుంబం అంతా? కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం. ఆ కొడంగల్ నియోజకవర్గం ఒక ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏం జరుగుతుంది, దేశంలో ఎక్కడ లేదు ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్ చేసి భూసేకరణ చేసి ఒక అరాచకంగా భూసేకరణ చేసి రైతులని గిరిజన రైతులని ఇళ్లలో పోయి కొట్టి తొడలు వగలేటట్టు కొట్టినటువంటి సిచ్యువేషన్ దేశంలో ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా కాశ్మీర్ మణిపూర్లో మాత్రమే ఇట్లా ఇంటర్నెట్ బంద్ చేసి వ్యవహారాలు చేస్తారు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నటువంటి నియోజకవర్గం కింద చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే, మళ్ళీ అల్లుని కోసం కంపెనీ పెట్టినటువంటిది ఈ 7 టీఎంసీల నీళ్లు పంపించేటువంటి ఏర్పాటు. మళ్ళీ దీంట్లో మళ్ళీ అదానిది కూడా ఎందుకోసం అంబుజ మన మూసి ప్రక్షాళన కోసం చూస్తాను పోయింది. అక్కడ కూడా కాలువ వెడల్పు కోసమే, ధర్మారెడ్డి కాలువ వెడల్పు కోసం చూడడానికే పోయింది. ఆడ కూడా అంబానీకి రావణపేటలో అంబుజా సిమెంట్కు అదానికి ఇవ్వడానికి సంబంధించినటువంటి నీళ్ళ కోసమే చూస్తాను పోయింది. మొత్తం వీళ్ళ పరిపాలన అంతా ఇదే, ఆ కాన్సన్ట్రేషన్ తోటే తన సొంత అవసరాలు అదాని అవసరాలు తీర్చడం కోసమే వీళ్ళ పరిపాలన. ఫార్మాసిటీ కావచ్చు, ఇంకా ఏది ఏర్పాటు చేసుకున్నా వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఒక కాన్సన్ట్రేషన్గా పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి నీళ్ళు అదే రైతాంగానికి సంబంధించినటువంటిది పనిచేయడానికేమో ఇబ్బందికరమైనటువంటివి వస్తాయి. పెండింగ్ ఉన్నటువంటి చిన్న చిన్న అమౌంట్ ఇస్తే పూర్తయ్యేదానికేమో ఇది వస్తుంది. దీనికి 42 టీఎంసీలు 42 కిలోమీటర్లకు సంబంధించిన ఎంత ఆగమేఘాల మీద చేస్తున్నటువంటిది. ఇది తెలంగాణ సమాజం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి సినిమాలో చూపించినట్టు సినిమా వ్యవహారాల్లో భూసేకరణ బలవంతంగా సంతకాలు పెట్టించుకొని వాళ్ళని కొట్టి తీసుకుపోతుంటున్నటువంటి సిచ్యువేషను ఒక సినిమాలో చూపించినటువంటి. ఎందుకంటే ఈ మధ్యకాలం ఈయన సినిమాలతో పోల్చుకుంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా నేను రామ్ గోపాల్ వర్మ రాజమౌళితో పోల్చుకుంటారండి, నేను గుంపు మేస్త్రి అంటే తనకు తానే ఓ ముఖ్యమంత్రి పోస్ట్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్ విలువ తగ్గించుకుంటున్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటిది ఒక తెలంగాణలో కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ రోల్ సంబంధించి కూడా బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ కేటీఆర్ గారు చెప్పినట్టు మీరిప్పుడు లగచర్ల విషయంలో కానీ ఫార్మాసిటీకి అక్రమంగా భూములు తీసుకుంటుంటే గవర్నమెంట్ గుంజుకుంటుంటే గిరిజనులు అరెస్ట్ చేస్తుంటే ఒక్క ఎంపీ మాట్లాడి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇది డైవర్షన్ కోసం ఇలా మూసి నిద్ర మాట్లాడు రైట్గా మూసి నిద్ర పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీలోని ముఖ్య నాయకులందరూ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రాష్ట్రంలో అనేది కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. లగచర్ల ఇష్యూ పక్కదారి పట్టించేందుకే రేవంత్ను కాపాడేందుకే బీజేపీ నేతలు ఈ కుతంత్రానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దానిపైన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఏం చేశారో మనం చూద్దాం. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం, దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం, వారెవా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మూసి బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసి నిద్ర? హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది మేము. రేవంత్ను మొదట అభినందించింది మీరైతే మూసి బాధితులకు భరోసా ఇచ్చింది మేము. అకస్మాత్తుగా మూసి బాధితులు గుర్తు రావడానికి వెనుకున్న మతలబ్ ఏంటి? ఎవరిని కాపాడడం కోసం, ఎవరిని ముంచడం కోసం, మరెవరిని వంచడం కోసం, రేవంత్ను కాపాడడం కోసమే డైవర్షన్ డ్రామాలు.
లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు మీ పాలిటిక్స్ను గమనిస్తోంది తెలంగాణ ఆట కట్టిస్తుంది సరైన వేళ. నరసింహారెడ్డి గారు కేటీఆర్ గారు చెప్పింది 100% ఏంటంటే దేశంలో రాహుల్ గాంధీ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో మాత్రము 100% ఇక్కడ రేవంత్ సర్కారుని మాత్రము కమలదళము బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ రక్షణ కవచంగా కాపాడడానికి మనకు ఎన్నో నిదర్శనలు ఉదాహరణలు మనకు. ఒకటి, రైతు రుణమాఫీ చేయలేదు, డిసెంబర్ 9 నాడు చేశాను రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత రుణమాఫీ కాలేదని లక్షల మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోయి అందరినీ చెప్పి దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ పెట్టి మొత్తం ప్రభుత్వాన్ని ఎండగట్టినాం. ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసినాడు, ఎన్ని లక్షల మంది చేయలేదని కూడా చెప్పినాం. అయినా బీజేపీ మాత్రం రైతు రుణమాఫీ విషయంలో మొక్కుబడిగా ఒకరోజు దీక్ష చేసి దాన్ని వదిలేసినారు. ఎలాంటి ఆందోళనలు కానీ ఎలాంటి నిరసనలు కానీ చేయలేదు. రైతు భరోసాకు సంబంధించి మేము నిలదీస్తుంటే ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదని కానీ రైతుల విషయంలో కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఇవాళ కొనుగోలు కేంద్రాలలో ఇంతవరకు ఎక్కడ కూడా కొనుగోలు చేయట్లేదని మాట్లాడటం లేరు. ఇంకా మీరు చూస్తేగా ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు హైడ్రాలో మీ ఎంపీలు స్వయంగా హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి, హ్యాట్స్ ఆఫ్ రంగనాథ్, దూసుకుపోవాలను ఎవరు అడ్డొచ్చినా తోసుకుంటూ పోవాలా, కొట్టుకుంటూ పోవాలని చెప్పింది మీ విశ్వేశ్వరరెడ్డి, మీ రఘునందన్ రావు. మీరు స్వయంగా బీజేపీ ఎంపీలు ఆహ్వానించింది ఎవరు? రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేసింది ఎవరు? హ్యాట్స్ ఆఫ్ చెప్పింది ఎవరు? మీరు కాదా? ఇవాళ మూసి డ్రామా మొదలుపెట్టి లగచర్ల ఇష్యూ వచ్చినప్పుడు లగచర్ల విషయంలో ఎందుకు మాట్లాడారు బీజేపీ నాయకులు? ఎవరైనా పోయినరా ఇంతవరకు లగచర్ల బాధితుల దగ్గరికి పోయినరా? మీరెవరైనా ఇంతవరకు వాళ్ళ దగ్గర పోయినా? ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ మీ సహాయం లేకుండానే ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళు పోయి ఎస్సీ కమిషన్ను ఢిల్లీలో కలవట్లేరా? మీరు ఎందుకో మాట్లాడరు? బాధితుల తరఫున మీరు ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా మీరు పేద ప్రజల మీద ప్రేమే ఉంటే 8 ఎంపీలు గెలిపించింది మిమ్మల్ని తెలంగాణ నుంచి, 2 కేంద్ర మంత్రులు అయినారు. మీరు ఎవరి వైపు ఉండాలండి? బాధితుల వైపు ఉంటారా, ప్రభుత్వం వైపు ఉంటారా? బాధితుల వైపు మీరుంటే మీ చర్యలు ఏంటో చెప్పండి. సో ఇప్పుడు మేము మూసీ బాధితుల పక్షాన ఉంటున్నాం చెప్పండి. ఎక్కడ చేసినా చెప్పండి. హైడ్రాను ఆహ్వానించింది ఎవరు? మూసీని ఆహ్వానించింది ఎవరు? ఇంతవరకు మాట్లాడినరా? ఇవాళ హెడ్డింగ్లో కిషన్ రెడ్డి గారు ఎందుకు డ్రామా అని ఎందుకు అన్నాడు కేటీఆర్ గారు చెప్పింది వాస్తవము. ఇవాళ లగచర్ల బాధితులు అన్ని పేపర్లలో రావాలి కదా. అది రావకుండా ఉండటం కోసమే ఇవాళ ఈయన మూసీ నిద్రపెట్టి ఇవాళ కేంద్ర మంత్రి కాబట్టి పత్రికలలో టీవీలలో చూపించాలి, తప్పదు కదా. ఇదే డైవర్షన్ కదా మరి. ఇవాళ నువ్వు చేస్తున్న చర్యలు లగచర్ల రైతుల యొక్క ఎస్టీ రైతుల యొక్క వార్తలు పేపర్లో రాకుండా మీరు చేయటం కోసమే ఎంత చేసింది ఇవాళ డ్రామా. ఆదాని వస్తుంటే మరి మీకు సంబంధించిన ఇండస్ట్రీస్ భూ అక్విజిషన్ నడుస్తుంటే మీరు ఎక్కడన్నా వ్యతిరేకించినారా? అటు రామన్నపేటలో వ్యతిరేకించలే మీరు, ఇటు మూసీకి సంబంధించి ఆల్రెడీగా మీరు చేసిందనే. అది అంటే ఈ డ్రామా ఎట్లు చేస్తుందంటే మీరు ప్రజల పక్షం మీరు ఉండటం లేదు. మీ ఎంపీలుగా గెలిచిన 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడ ప్రజలకు వచ్చినా కానీ ప్రభుత్వాన్నే మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కేసీఆర్ని తిడుతున్నారు, రేవంత్ రెడ్డికి మీరు మద్దతు ఇస్తున్నారు. మీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఏంటండి? కేటీఆర్ని అరెస్ట్ చేయాలి రేవంత్ చూస్తున్నా అంటాడు. ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి ఇవాళ బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి మీకు నచ్చుతాడు. ఆయన మీద మీరు కామెంట్ చేయరు, ఆయన మీద మాట్లాడరు. ఇక్కడ వచ్చేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఈడీ మీద దాడి చేసినా కానీ దానికి సంబంధించి వివరాలు లేకపోయినా దాని మీద మాట్లాడరు. 85 ఎకరాలు ఇవాళ రాయదుర్గంలో వాళ్ళకి అంటగడుతున్నా దాని మీద మాట్లాడరు. ఇవాళ మూసీ డ్రామా మొదలుపెట్టి లగచర్లది డైవర్షన్ కోసం కాదా అని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారు. విజయ్ గారు ఇప్పటికే మూసీకి సంబంధించి ప్రపంచ బ్యాంకుకు 4,000 కోట్ల రుణానికి కేంద్రానికి అనుమతి కోరింది. సో ఎట్లా కేంద్రం అనుమతిస్తుంది. ఒకవైపు మూసీకి కేంద్రం సపోర్ట్ చేస్తూనే ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ నాయకులు మూసీ నిద్ర చేయడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి, లగచర్ల ఘటనను డైవర్షన్ చేయడం కోసమే మూసీ నిద్రతో బీజేపీ డ్రామా ఆడుతుంటూ కేటీఆర్ గారి చేసినటువంటి స్టేట్మెంట్. మూసీ దగ్గర పండుకోవాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన సవాలు 2 నెలల క్రితం చేస్తే దొంగల వాడు 6 నెలలకు అన్నట్టు ఆ రోజే ఒకటే రోజు పండుకునేది. పండుకుంటే ఆ ఛాలెంజ్ అయిపోతుండే. అప్పుడు డిస్కషన్ అసలు మూసీది చర్చ లేనటువంటి సమయంలో వీళ్ళు పోయి కేంద్ర మంత్రి పోయి నేను పండుకుంటా అని పార్టీ పోయి పండుకుంటే 2 రోజులు మీడియాలో చర్చ ఇష్యూ అన్నట్టుగా లగచర్ల ఇష్యూ డైవర్షన్ చేయడానికి, ఇతర అంశాలు డైవర్షన్ చేయడానికి, అదానికి సంబంధించిన డైవర్షన్ చేయడానికి, అదానిది విచారణకు సంబంధించినటువంటి పబ్లిక్ హియరింగ్ సంబంధించి ఇటువంటి అంశాలన్నీ డైవర్షన్ చేయడానికి ఒక కార్యక్రమం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంటే దాన్ని వీళ్ళు ఇప్పుడు వాళ్ళు 2 జాతీయ పార్టీలు అధికారంలో ఉండి ఒక ప్రాంతీయ పార్టీని ఏ విధంగా ఇక్కడ లేకుండా చేయాలని
బండి సంజయ్ మాట్లాడితే నువ్వు నిషేధించాలట. బీఆర్ఎస్ పార్టీ ఒక విధ్వంసకరమైనటువంటి పార్టీ, ఓ పార్టీని నిషేధించాలనే అంతవరకు వెళ్ళిపోయాడు. ఒక పార్టీది ఒక ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీగా ఉన్నటువంటి తెలంగాణలో ప్రజలంతా గుర్తించినటువంటి దాంట్లో ఒక జాతీయ పార్టీ ఉండి ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీని నిషేధించాలి అని ఇంకో జాతీయ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటేనే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే వీళ్ళకి ఒకటేమో ఆర్ఎస్ఎస్ లింకు. ఈయన గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గత ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంది, దేశవ్యాప్తంగా ఒక రాజకీయ బ్రోకర్గా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తగా ఉంటూ రాజకీయ బ్రోకర్గా ఉన్నటువంటి అదాని ఇటువంటి రాని అదాని గైడెన్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి గైడెన్స్ ప్రకారం బీజేపీ వాళ్ళు ఇక్కడ యాక్ట్ చేస్తూ కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే అజిత్ పవార్ మొన్న చెప్పడం జరిగింది, మా మధ్యలో గతంలో ఎన్సీపీకి మాకు మధ్యలో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి అజిత్ పవార్ మన ఎలక్షన్ సమయంలో ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అదానియే మా మధ్యలో ఒప్పందం కుదిర్చారు, బీజేపీకి మా మధ్యలో ఒప్పందం కుదిర్చిన తర్వాతనే నేను పోయి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అని కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ఈ అదానీని ఒక దేశంలో ఒక రాజకీయ పవర్ బ్రోకర్గా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తగా చలమణి అవుతూ ఈ పవర్ బ్రోకర్ ఇస్తున్నటువంటి సలహాల మేరకు ఇటువంటి అంశం వచ్చినప్పుడు డైవర్షన్ చేయడానికి బీజేపీని ముందర పెడుతున్నట్టు కనిపిస్తుంది. మీ పాలిటిక్స్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది, ఆట కట్టిస్తుంది సరైన వేళ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లగచర్ల ఇష్యూను డైవర్షన్ చేసి మూసి బాధితుల పక్షాన నిద్ర చేస్తున్నటువంటి బీజేపీ నాయకులకు బీజేపీ శ్రేణులకు సూచిస్తున్నటువంటి కొన్న ధాన్యం లెక్కలు గోప్యం, ఎప్పటికప్పుడు సివిల్ సప్లై అధికారులు లెక్కలు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది, ఎంత ధాన్యం కొనుగోలు జరిగినాయి అనేది. కానీ ఎందుకు బహిరంగ పరచట్లేదు అనేది అర్థం కాని పరిస్థితి. నరసింహారెడ్డి గారు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, కారణాలు ఏం కనపడుతున్నాయి? సివిల్ సప్లై అధికారులు లెక్కలు చెప్పాలి, వేరే డిపార్ట్మెంట్స్ కూడా లెక్కలు చెప్పాలి, కానీ ఎందుకు చెప్పట్లేరు అనేది. ఇప్పుడు ఈ పౌర సరఫరాల శాఖ అనేది దాదాపు ఒక 10-12 డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి. అగ్రికల్చర్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటితో చేసుకోవాలి. దాన్ని సేకరణకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 7,600 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ప్రతి గింజ కొనేసినారు. దీనికి ముందే ఆగస్ట్-సెప్టెంబర్లో బస్తాలు తెచ్చుకోవాలి, ఎఫ్సీఐతో అగ్రిమెంట్ చేసుకోవాలి, మిల్లర్లతో అగ్రిమెంట్. ఈ 3 విషయాలు జరగదు, కొనుగోలు జరగదు. ఈ 3 విషయాలు ఏవి చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను నేడిజల్ల మండల కేంద్రంలో పోయి అక్కడ చేస్తే కాంగ్రెస్ ఎంపీటీసీలో అమ్మ బూతులు తిడుతున్నారు, మాజీ ఎంపీటీసీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి జరుగుతున్న కుట్ర ఏంటంటే యాక్చువల్గా ఎందుకు వివరాలు బయట పెట్టరు అంటే, ఇప్పుడు దరిదాపు 70-80 వేల టన్నులు వస్తుంది, మేము బోనస్ ఇస్తామని చెప్పినారు. తర్వాత దాన్ని సన్నాలకు అన్నారు, మేనిఫెస్టోలో మాత్రం సన్నాలు దొడ్డాలి. ఈ సన్నాల బోనస్ ఎగ్గొట్టాలి. నెంబర్ 1. ఐకేపీ సెంటర్లలో కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిపోస్తే అది మిల్లులకు వెళ్ళాలి. ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇది ఒక ఐకేపీ సెంటర్లో కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రైతులు కనుక ధాన్యం అమ్మితే అది రికార్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి బోనస్ ఇవ్వాలి రేపు, ఆ సన్నోట్లకైనా కానీ కనీసం. అవును, ఇది కొనుగోలు కేంద్రాల్లో, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఒడ్లు అమ్మకుండా చేసే కుట్ర చేస్తున్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాంట్లో డబ్బులు తడ్డుకోవాలని ఎట్లా ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడికి రాగానే బస్తాలు ఇయ్యరు, లోడ్లు ఎత్తారు, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్తారు, 17 కంటే ఎక్కువ ఉంది, 14 కంటే ఎక్కువ ఉందని అక్కడనే చేస్తారు. 4-5 రోజులు అయిన తర్వాత రైతులు ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి వీళ్ళు కొంటలేరని చెప్పి తీసుకుపోయి ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముతారు తక్కువ ధరకు. ఇక అక్కడికి పోగానే 23-20 నేను చెప్పినాను, 23-20 మద్దతు ధర సన్నాలకు గ్రేడ్ 1కు ప్లస్ 500, 28-20 రావాలి, 2,820 రూపాయలు రావాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా మనం నేడిజల్ల హుజూర్నగర్ 4-5 ప్రాంతాల్లో పోతే కూడా అన్నీ కూడా 2,000, 2,100, కొన్ని చోట్ల 1,900కి ఉంటున్నారు. అంటే క్వింటల్కి 1,000 రూపాయలు లాస్ అవుతున్నాడు రైతు. ఇవాళ మొత్తుకుంటే రైతులు ఏడుస్తున్నారు. అసలు మహిళా రైతులు అయితే నేను పోతే మొన్న ఈ 1,000 రూపాయలు అంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఒడ్లు అమ్ముకోకుండా చేసే కుట్రలో భాగమే ఇవాళ ప్రైవేటు వ్యాపారస్తులు ఎగబడి తక్కువ రేటుకు వస్తుందని చెప్పి ధాన్యం అమ్మేటట్టు చేస్తున్నారు. దీంట్లో 2 అంశాలు ఏంటి, ఫస్ట్ మద్దతు ధర రావట్లేదు, ఎవరైతే రైతులు మిల్లులలో అమ్ముతున్నారో వాళ్లకు బోనస్ రాదుగా రాజేష్ గారు, ఎవరైతే రైతులు మిల్లులలో అమ్ముతున్నారో వాళ్ళకు బోనస్ రాదు, మద్దతు ధర రాదు, బోనస్ రాదు, రికార్డులో ఉండదు. కాబట్టి మీ ఇయ్యమని రేపు ఎక్కొట్టడానికి కావాల్సిన మొత్తం గ్రౌండ్ మొత్తం ముందే తయారు చేసుకుంటున్నాడు. దీనికి మిల్లర్ల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ కుమ్ముక్కై తీసుకునే డబ్బు అవినీతి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అవినీతి ఇది అన్నట్టు. లేకపోతే మీరు ఎందుకు అధికారులు అక్కడ ఉండరండి, టార్పాలిన్లు ఇయ్యరు,
అక్కడ కాంటా సదుపాయం ఉండదు. మిల్లర్లకు మీరు డెలివరీ నోట్ రాయడానికి మిల్లర్లు ఒప్పుకోవట్లేరు. ఓకే. వాళ్ళు 25% బ్యాంక్ గ్యారెంటీని వాళ్ళని బ్లాక్ చేసి పడేసినారు కొనకుండా, ఏది డెలివరీ తీసుకోకుండా. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా, అడపా ఓపెన్ చేసినా రక్కొచ్చే 3 బస్తాలు 4 బస్తాలు వస్తున్నాయి. అంటే 90% ధాన్యం అంతా ఇవాళ ప్రైవేటు వ్యాపారస్తులు కొనే విధంగా వాతావరణాన్ని సృష్టించి 500 బోనస్ ఎగ్గొట్టి ఇవాళ మద్దతు ధర రాకుండా చేయడంలో కుట్రలో భాగము. ఆ బిల్లుల నుంచి డబ్బులు కుమ్ముకోవడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే మనం గమనించవలసిన అవసరం ఉంది. లేకపోతే నేను ఒక వ్యవసాయ అధికారిని మొన్న అడిగిన, మీరు కేసీఆర్ పరిపాలనలో నువ్వే ఉన్నావు కదా, మీరే ఉన్నారు కదా, ఒకటి గమనించండి, అదే వ్యవసాయ శాఖ కదా, అదే ఇప్పుడు 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిన అదే వ్యవసాయ శాఖ. వాళ్ళు ఎందుకు కొనలేకపోతున్నారండి వాళ్ళు? ఆయన క్లియర్గా చెప్పిండు, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి సార్, మమ్మల్ని కొనొద్దు అంటున్నారని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అంటే అధికారులకు మీరే ఆదేశాలు ఇచ్చి కొనకుండా చేసి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ చేసుకోకుండా చేసి, మిల్లర్లతో మీరు కుమ్ముక్కై చేస్తున్న కుట్రలో భాగమే ఇదంతా కూడా. అందుకే ఎంత ధాన్యం సేకరించిండ్రు అనేది ఇప్పుడు చెప్పరు. ఎందుకంటే 5 లక్షల కంటే 3 లక్షల కంటే ఎక్కువ దాటలేదు. రైట్ విజయ్ గారు, ఇప్పుడు ధాన్యం సేకరణ లెక్క చెప్తేనే నిజంగా రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది, రైతులు ఎంత అమ్ముతున్నారు, ఎంత కొనుగోలు జరుగుతుందని తెలుస్తుంది స్పష్టంగా. ఒక 10-15 శాఖలకు సివిల్ సప్లై ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలంట. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెగ్యులర్గా రోజువారీగా నివేదికలు పంపించేది. కానీ ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం కొనుగోళ్ల లెక్కలు పంపించట్లేదు, వివరాలు పంపించట్లేదు? వారు చెప్తున్నట్టుగా ఎందుకు ఇట్లా గోప్యంగా ఉంచడం వల్ల లాభం ఏంటి, దీంట్లో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయన్నటువంటి అనేక అనుమానాలకి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎట్లా సమాధానం రావాల్సిన అవసరం ఉంది? అయితే ఒకటి రికార్డు స్థాయిలో పంట పండింది అని చెప్పుకుంటున్నటువంటిది. మార్కెట్కి వచ్చి ఇప్పటికీ 40-45 రోజులు అవుతుంది పంట కోసి కళ్ళాలలో పోసినటువంటి ధాన్యం. దాదాపు 80-90 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్లోకి వచ్చినాయి. వీళ్ళు డిలే చేసిర్రు. కొనడం ఏం చేసిరంటే, వచ్చిన మార్కెట్లో కొనకుండా ఈ రోజు వరకు దాదాపు చివరికి ఈ 2-3 రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలు మూసేస్తారు. మ్యాక్సిమం ఇంకొక 4-5 రోజులు. ఈ 4-5 రోజుల్లో మూసేసేటువంటి దశకు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏ రోజు ఎంత సేకరించినాం అనేది చెప్పట్లేదు. గతంలో ఏంది, మనకు రోజు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, రోజు అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి రోజు ఈవినింగ్ మెసేజ్ వచ్చేది, ఈరోజు ఇంత సేకరించినాం, ఈరోజు ఇంత సేకరించినాం అని మెసేజ్ వచ్చేది. ఇప్పుడు క్లోజింగ్కి వచ్చినా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా అనౌన్స్ చేయలే. వీళ్ళు 2 పెట్టుకున్నారు. సన్నధాన్యమేమో ఈసారి 45 లక్షల టన్నులు వస్తుంది, ఎందుకంటే మేము జనవరి నుంచి రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తాము అని చెప్పి పెట్టుకున్నారు. అది విఫలమైపోయారు. మొన్న ఒకరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము మొన్నటి వరకు సేకరించినటువంటిది మొత్తం 7-8 లక్షలు, ఏది దొడ్డియి సన్నయి కలిపి 7-8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాము అని చెప్పారు. అందులో సన్నయి 2 లక్షల టన్నులే వచ్చినాయి అన్నట్టు చెప్పడం జరిగింది. మీరు 2 లక్షల టన్నులే సన్నయి సేకరిస్తే ఇప్పటి వరకు అయిపోయి మార్కెట్ క్లోజ్ అవుతున్నటువంటి దశలో మీరు సన్న బియ్యం ఎట్లా ఇస్తారు జనవరి నుంచి? అదొకటి ప్రశ్న. ప్లస్ ఇంత పంట పండినాం, మీరు 45 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు సన్నయే సేకరించాలని టార్గెట్ పెట్టుకుంటే ఎందుకు ఇంత తక్కువ అయిపోయింది? డిలే చేయడం వల్ల వీళ్ళు ఏం చేసి అడ్డికి పావు షేర్ లాగా మిల్లర్లకు అమ్ముకోవడం జరిగింది. అందుకే ఇంత పంట పండినది ఏది కాళేశ్వరం లేకుంటే పంట పండలే, మల్లన్న సాగర్ నుంచే కదా నీళ్ళన్నీ వచ్చినాయి. పంట ఎట్ట పండినది తోపుగా 153 లక్షల టన్నులు పండుతుందని అంచనా వేసి ప్రకటించారు. ఈ కారుకు 153 లక్షల టన్నులు పంతే నువ్వు సేకరణ ఇప్పటివరకు 10 లక్షల టన్నులు కూడా కాలేదు. మీరు మళ్ళీ కాళేశ్వరం నీళ్ళతో పండలేదు అంటలే మళ్ళీ అంటున్నారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగానే కదా, శ్రీరామ్ సాగర్ పోయినటువంటి నీళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక రకమైనటువంటి అబద్ధాలు కావాలని ప్రతికూల పరిస్థితులు కల్పించి రైతుని మిల్లర్ల దగ్గర పంపించారు ప్రభుత్వం అనేటువంటి కుట్ర. అదే జరిగింది కదా, అదే జరిగింది. లేకపోతే ఇంత పంట పంత మార్కెట్లోకి పోయినసారి లెక్కలు ఎట్లా తెలిసిపోతున్నాయి. పోయినసారి ఒక్కొక్కసారికి 40 లక్షలు 70 లక్షలు మెట్రిక్ టన్నులు సేకరించి డబ్బులు కూడా పడినటువంటి సిచ్యువేషన్. వీళ్ళు ఇప్పటి వరకు మార్కెట్ క్లోజ్ అయిపోయిన కాలం క్లోజ్ అవుతున్నటువంటి సమయంలో, కళ్ళాలు మూసేస్తున్నటువంటి సమయంలో ఇప్పటికి కూడా 10 లక్షల టన్నులు తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లోకి పోయారంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా డిలే చేసి పంపించేసారు. 11 నెలల పాలనలో, ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏ వర్గము సంతోషంగా లేదండి. ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, మిగతాయి కావచ్చు, కొనుగోలు కావచ్చు, మిగతా ఏదైనా తీసుకోండి, రుణమాఫీ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కడు కూడా అమలు జరగలేదు. అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా రైతుల విషయంలో మాత్రం మీరు శ్రద్ధ తీసుకోవాలి, ఇమ్మీడియట్గా కొనుగోలు మొదలు పెట్టాలి మీరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.